అనంతపురం జిల్లాలో సమైక్య బంద్ కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపై వైకాపా కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. పోలీసులు మహిళా కార్యకర్తల్ని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరికొందరు కార్యకర్తలు సమీపంలో ఉన్న రాహుల్ గాంధీ ఫ్లెక్సీని కర్రలతో కొట్టి తగులబెట్టారు. వర్తక వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసేశారు. వైకాపా శ్రేణులు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపాయి. విద్యాసంస్థలు మూతపడగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. 12 డిపోల పరిధిలో 980 బస్సులు రోడ్డెక్కలేదు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు బంద్ పాటిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవగా తిరుమలకు వెళ్లే బస్సులకు మినహాయింపు ఇచ్చారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. చిత్తూరు గాంధీ విగ్రహ కూడల్లో ఏపీ ఎన్జీఓలు బైఠాయించి వాహనాల్ని అడ్డుకున్నారు. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. బంద్ కారణంగా ఎస్వీయు, కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కడప జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. అంబేద్కర్ కూడలి వద్ద సమైక్యవాదులు వాహనాల్ని అడ్డుకున్నారు. బద్వేలులో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. మైదుకూరులో సమైక్యవాదులు వాహనాల్ని అడ్డుకున్నారు. అంబేద్కర్ కూడలి వద్ద సమైక్య నినాదాలతో విభజనను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ బిల్లును వెంటనే